అంగన్వాడీ కార్యకర్తలపై ఓటర్ల జాబితా సవరణ భారం పడడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బోధన, పౌష్టికాహార పంపిణీ వంటి ప్రాథమిక బాధ్యతలతో పాటు సర్వేలు మరియు ఓటర్ నమోదు వంటి ప్రభుత్వేతర పనులు అంగన్వాడీలపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. దీంతో పౌష్టికాహారం అందక గర్భిణీలు, బాలింతలు ఇక్కట్ల పాలవుతున్నారు. చిన్నారుల ఆలనాపాలన చూడడంతో పాటు వారితో అక్షరాలు దిద్దిస్తూ గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ బాధ్యతలను అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. వీరిని బిఎల్ఓలుగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఓటర్ల నమోదు, తొలగింపుతో పాటు పల్స్ పోలియో వ్యాక్సినేషన్ విధులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లపై సరిపేరిట అదనపు భారం మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటు ఎన్యూమరేషన్ బాధ్యతలను నిర్వర్తించడం ఇబ్బందికరంగా మారిందని అంగన్వాడీ టీచర్లు అంటున్నారు. జూన్ 25న ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఈ నెల 25 వరకు చేపట్టనున్నారు. అంగన్వాడీ టీచర్లను బిఎల్ఓలుగా నియమిస్తూ ఐసీడీఎస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీరు అనివార్యంగా సెంటర్ల నిర్వహణను పక్కనబెట్టి ఎన్యూమరేషన్ కోసం ఇంటింటికి వెళ్తున్నారు. సెంటర్లకు వస్తున్న చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహారం అందక గర్భిణులు, బాలింతలు ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయాలు, టీచర్లు కలిపి 70,000 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 18,000 సెంటర్లలో కేవలం ఒకరు చొప్పున మాత్రమే ఉన్నారు. ఇటీవల అప్గ్రేడ్ చేసిన 3,893 సెంటర్లలో ఆయాలను నియమించలేదు. 15,000 కేంద్రాలను టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. వీరికి కూడా ఎన్యూమరేషన్ బాధ్యతలు అప్పగించడంతో నిర్వహణ గాలిలో దీపంలా మారింది. అంగన్వాడీలకు సర్ప్రక్రియ కోసం బిఎల్ఓలుగా నియమించడంపై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగించాల్సిన సెంటర్లను ఉదయం 10 గంటల నుంచి 3 గంటలకు మార్చింది. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఎన్యూమరేషన్ బాధ్యతలు నిర్వర్తించాలని నిర్దేశించింది. పని వేళలు మార్చినా ఫలితం లేదని అంగన్వాడీ టీచర్లు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే పని భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న అంగన్వాడీ టీచర్లకు బాధ్యతలు అప్పగించడంపై సర్కారుపై అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిఎల్ఓల బాధ్యతల నుంచి తప్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సైతం కలిసి విన్నవించారు. తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న ప్రభుత్వం పారితోషికం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.